కేంద్ర బడ్జెట్లో నిధుల సంగతి పక్కన పెడితే అతి పెద్ద ద్రోహం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే ఇండైరెక్ట్గా జరిగిపోయింది. దీనిపైన ఇప్పుడు ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. సిగ్గు శరం లేదా గొడ్డుకారం తినట్టు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు అదే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కొట్టించేలాగా చలసాని శ్రీనివాస్ కూడా వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఉంటుంది, డిజైన్లో చూపించినట్లు స్పిల్వే ఉంటుంది, ఎత్తు అంతే ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నీళ్లు మాత్రం ఉండవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధికారికంగా చెప్పిన వివరాల ఆధారం ఆయన జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒత్తిడి తెచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని ఉంటే ఇప్పుడు చెప్పిన ఈ 12,000 కోట్లు ఎప్పుడో వచ్చి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు హైట్ తగ్గించడానికి అని కూడా చెప్తున్నారు. ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిల్వ ఉంటుందండి. 134.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించాలి. చర్చగా దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారండి. ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ గారు, బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు. సిగ్గు సెరవలేదురా, కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిరతలు భజన చేస్తున్నారా? జాతి క్షమించాలి మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గొంతులో శ్వాస ఉన్నంత వరకు, ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీసి తిడతాం. 2023లో కేంద్ర ప్రభుత్వం 12,950 కోట్ల రూపాయలు దాదాపుగా మేము రిలీజ్ చేస్తున్నాం, పట్టుకెళ్ళండి. కానీ మీరు 30,000 కోట్లకు లిమిట్ అయి ఒప్పుకుంటారా లేదా మీ మీద ఏమన్నా చర్య తీసుకోండి అని ఏమన్నారో తెలీదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు. లేదా 12,950 కోట్ల రూపాయలు అదే రోజు గంటలో వచ్చి ఉండేది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఏంటంటే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని 30,000 కోట్లకు పరిమితం చేసేశారు. అది పూర్తి స్థాయిలో. ఎన్ని మీటర్లు అనేది కూడా బడ్జెట్లో క్లియర్గా చెప్పారు. 41.15 మీటర్లు అంటే 135 అడుగులు ప్రాజెక్టు కడతారు అని చెప్పేశారు. దానికి 30,000 కోట్లు అన్నారు. ఇక మిగిలింది ఇప్పటివరకు ఇచ్చిన దాంతో పాటు ఇక 12,000 కోట్లు ఇవ్వాల్సింది. ఆ 12,000 కోట్లు ఇస్తామని ఆమోదం తెలుపుతూ ఈ బడ్జెట్లో 5,900 కోట్లు ఇస్తూ ఉన్నట్టు ప్రకటించారు. దీనివల్ల ఏమవుతుంది, యాక్చువల్లీ కట్టాల్సిన ప్రాజెక్టు 150 అడుగులు అంటే 45.71 మీటర్లు కట్టాలి. కానీ ఇప్పుడు 41.15 మీటర్లకు పడగొట్టేశారు ప్రాజెక్టుని. అధికారికంగా బడ్జెట్లో చెప్పారు దీనికి ఇంతే నిధులు అని చెప్పారు. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. పైగా ఇదో అద్భుతమైన బడ్జెట్ అని వీళ్ళంతా స్వాగతిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎందుకు వీళ్ళు ఇంత ఈజీగా చేశారు అంటే, పోలవరం ప్రాజెక్టులో R&Rకే అంటే ఆ భూములు కోల్పోయిన వాళ్ళకి పునరావాసం, దీనికే దాదాపు 33,000 కోట్లు కావాలి. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టుకి అంతా కలిపి 30,000 కోట్లకు పరిమితం చేశారు. కానీ R&Rకే 33,000 కోట్లు కావాలి. ఇది 4-5 ఏళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. ఇవన్నీ చేయలేక, ఇంకా ఆ స్థాయిలో డబ్బులు తీసుకొచ్చే ఇది లేక, శక్తి లేక, చివరికి ఒక డెడ్ స్టోరేజ్ లాగా ఆ ప్రాజెక్టుని, అంటే రిజర్వాయర్ జస్ట్ ఒక నీళ్ళు ఉంటాయి ఇక్కడ, 130 CMCల వరకు, 200 TMCల వరకు కెపాసిటీ, తనంతా పోగొట్టారు. 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది పూర్తి స్థాయిలో కట్టి ఉంటే. ఇప్పుడు దానికి అవకాశం లేదు. నీళ్లు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. చంద్రబాబు నాయుడు బనకచెర్లకు తీసుకెళ్తాం నీళ్ళన్నీ, కర్నూలు జిల్లా బనకచెర్ల వరకు ఉంటున్నారు. ఇక బనకచెర్ల లేదు, పెనకచెర్ల లేదు. బనకచెర్లకు నీళ్ళు తీసుకెళ్లాలంటే పోలవరం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 42 మీటర్లు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం నీటి లెవెల్ని 41.15 మీటర్లకు పడగొట్టేశారు. కానీ ఏమీ మాట్లాడడం లేదంటే ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇదే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా నేను రాజకీయం చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ గతంలో వైసీపీ ఎంపీలు ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడేవారు. సిగ్గు లేదా, శరం లేదా, కారం తినండి మీకు సిగ్గు శరం లేకుంటే, పౌరుషం రాకుంటే అని మాట్లాడారు. ఒక్క ఎంపీని వాడి మొత్తం కేంద్రానికి గడగడలాడిస్తా అన్నారు. ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు. మనకు మోడీ, అమిత్ షా బాగా తెలుసు అంటారు. ఇక్కడ ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో కొట్టామంటారు 21 సీట్లని. ఇంతున్నా కూడా ఏం మాట్లాడరు. పవన్ కళ్యాణ్ బాగా గమనించండి, ఈ ఇబ్బందికరమైన అంశాలను అస్సలు స్పందించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాల గురించి కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలపైన కానీ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపైన కానీ అస్సలు మాట్లాడరు. సైలెంట్గా ఉంటారు ఆయన.
ఏదో ఒకటి ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికో వైసీపీకో ఇబ్బంది కలిగే అంశాలంటే వాటిపైన మాత్రం అసలు చంద్రబాబు నాయుడు కంటే 100 రెట్లు చాలా పవర్గా యాక్టివ్గా స్పందిస్తారు. కానీ ఇలాంటి వాటిపైన స్పందించలేదు. పోలవరానికి ఊరేశారు నిన్న. రాష్ట్ర ప్రజలకు ఇంతకు మించిన ద్రోహం ఉండదు. కానీ దీని మీద పెద్ద చర్చ లేదు.